ఇటీవల జగన్ బర్త్డే జరిగింది. అయితే ఈ వేడుకలను భారీగా నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు నాయకులకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ దక్కినట్టు తెలుస్తోంది. కొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా జగన్ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు కోళ్లు మేకలు కోసుకొని విందులు చేసుకున్నారు అభిమానులు. తూర్పుగోదావరి జిల్లా నలజర్ల మండలం చోడవరంలో జగన్ బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ జగన్ బర్త్డే వేడుకల్లో ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వైసీపీ కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. నడి రోడ్డు మీద నడిపించుకుంటూ కూడా పోలీసులు తీసుకెళ్లారు. ఇక మరోవైపు మానవ హక్కులను కాలరాస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా వైసీపీ మండిపడుతూ ఉంది. ఇక అయితే జగన్ మనం చూస్తూ ఉన్నాము, రోడ్డు మీద ఎవరైతే ఆ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారో ఘనంగా జరుపుకునేందుకు కూడా వారందరినీ కూడా రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. మరి ఎందుకు పోలీసులు ఈ విధంగా నడిపించుకుంటూ వెళ్లారు అనే కారణాలు కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎందుకు వారందరినీ కూడా పోలీసులు రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్లారు? అంటే ఏదైనా రూల్స్ ను బ్రేక్ చేశారా ఏంటి? రేణు, ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు భారీగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఇన్ఛార్జీలు కూడా బర్త్డే వేడుకల్లో పాల్గొని భారీగా విజయవంతం చేశారు. అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు చేయాలి. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ఏదైతే జగన్ బర్త్డే పోస్టర్ వద్ద ఏదైతే మేకలు, కోళ్లు ఇలాంటివి కోసి ఏదైతే రక్తం చల్లారు అనే నెపంతో ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, ఈ ఏదైతే జంతువుల బలి ఇవ్వడం కూడా చట్టరీత్యా నేరం అంటూ వైసీపీ నేతలపైన, వైసీపీ కార్యకర్తలపైన పలు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన తర్వాత అవి 41A పరిమితం అవ్వాల్సిన పరిస్థితిలో ఏకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వారిని మరోసారి ఇలా చేయకూడదంటే ఏదైతే వైసీపీ కార్యకర్తలను రోడ్ల మీద నడిపించుకుంటా వెళ్ళడం కరెక్ట్ కాదంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం మానవ హక్కులను కాలరా చేస్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో 3 పేజీలే పూర్తయినాయి, ఇంకా మరికొన్ని పేజీలు ఉంటాయంటూ ఒకవైపు రెచ్చగొడుతూ మరోవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, నేతలపైన రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఎక్కడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహిస్తే అందులో విందులు చేసుకోవడం సర్వసాధారణం. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే కేసులు పెట్టి వారు ఏదైతే ఉగ్రవాదులు, తర్వాత చట్టరీత్యా నేర పనులు చేసే రౌడీ షీటర్లను నడిపించుకున్నట్టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వారిపైన గతంలో కేసులు లేవు, కేవలం విందులు చేసుకున్నంత మాత్రం కేసులు పెడతారా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. విందులు, వినోదాలు చేసుకోవడం సర్వసాధారణం. పెళ్లిళ్లకు, ఏదైనా శుభకార్యాలకు చేసుకోవడం కూడా ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలో జగన్ బర్త్డే వేడుకలు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు నిర్వహించుకున్నారు. ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది? ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి నష్టం జరగనప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం ఏముందంటూ వైఎస్ఆర్సీపీ తీవ్రంగా విమర్శిస్తుంది. రేణు, అయితే ఇప్పుడు అంటే ఈ కేసులో కనుక చూస్తే అలా మేకను బలించి భయభ్రాంతులకు గురి చేసినందుకు సాధారణ జనాలని, అందుకు ఈ కేసు నమోదైనట్లు చూడాలా? కిరణ్, ఎందుకు నమోదైనట్లు చూడాలి? రేణు రాష్ట్ర వ్యాప్తంగా పలు సినిమా హీరోలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూపురం శాసనసభ్యుడు బాలయ్య బాబు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాంటివి మేకలు బలించడము, పొట్టేళ్లు బలించడం, కోళ్లు బలించడం అనేది సర్వసాధారణంగా రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతుంది. కేవలం ఒక తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహణలో మాత్రమే జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో సమయం సందర్భాన్ని బట్టి జరుగుతాయి. ఎందుకంటే ఆ హీరోలు కానీ, ఆ రాజకీయ నాయకుల మీద ఉన్న అభిమానం కానీ ఇష్టాన్ని అభిమానులు ప్రదర్శిస్తుంటది. ఇలాంటి నేపథ్యంలో వాటిని ప్రభుత్వం లైట్ తీసుకోవాలి, కానీ ఇంత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే అభిమానులు అత్యుత్సాహంతో కావచ్చు, లేకపోతే వారికి ఉన్న జగన్ మీద, వారి నాయకుడు మీద ఉన్న నిబద్ధత కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆ కోణంలో చేసిన వాటిపైన ప్రభుత్వం ఇంత కఠిన చర్యలు ఎందుకు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తూ గత ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరిగినప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలు కూడా బాలయ్య బాబు సినిమాకు
భారీగా బలిచ్చిన నేపథ్యాలు కూడా రాష్ట్రంలో పలు చోట్ల కనిపించాయి. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కేసులు పెట్టలేదు. ఈ రోజు ఏదైతే జగన్ బర్త్డే వేడుకలు నిర్వహించినంత మాత్రాన కేవలం కక్షపూరితంగా కేసులు పెట్టాల్సిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కానీ ఎవరికైనా ఈ చర్య వల్ల ఇబ్బంది కలిగిందా, ఇబ్బంది కలిగితే కేసులు నమోదు చేయాలి. కానీ ఎవరికి ఎలాంటి హాని జరగనప్పుడు ప్రభుత్వం ఇంత కఠినంగా కేసులు పెట్టడం తీవ్ర విమర్శలకు దారిస్తే, మరోపక్క వారిని ఏదో చట్ట వ్యతిరేక పనులు చేసిన వారిని, రౌడీ షీటర్లను, ఏదైతే క్రూర పనులు చేసిన వారిని రోడ్డు పైన నడిపించుకొని వెళ్ళినట్టు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు, ఏదైతే బాలకృష్ణ కావచ్చు, మరో హీరో కావచ్చు, లేదా పొలిటికల్ నాయకులు కావచ్చు, ఇలాంటి వ్యవహారాలు చాలా జరిగాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, నేతలపైన జగన్ బర్త్డే నిర్వహించిన మాత్రం కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. జగన్ బర్త్డే సందర్భంగా కూడా కోళ్లు మేకలు కోసుకొని విందులు చేసుకున్నటువంటి అభిమానులు అయితే పోలీసులు రోడ్డు మీద నడిపించుకొని వెళ్ళటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కూడా అనేక మంది అంటే తమ అభిమాన హీరోలు కానీ వాళ్ళ బర్త్డే సందర్భాల్లో కానీ లేకపోతే నాయకుల బర్త్డే సందర్భాల్లో కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఇలా పర్టికులర్గా కూడా అరెస్ట్ చేశారంటూ కూడా పోలీసులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా మరొకటి, కూటమి ప్రభుత్వం కావాలనే ఈ విధంగా చేస్తున్నట్టు కూడా వైసీపీ నేతలైతే మండిపడుతూ ఉన్నారు.